12వ వాక్యం దగ్గర నుంచి చదువుదాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం దగ్గర నుంచి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి చదివినాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 2024లో మొదటి ఆదివారం ఈ రోజున మనందరం ఇక్కడ కూడుకొని ప్రభురాత్రి భోజనం చేయటం చాలా సంతోషం. మనందరికీ ఇది ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య సహోదరు కాలేబ్ కూడా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఒక్కడే వచ్చి అమ్మాయి వచ్చిందా? కృప కలుగునుగా. ఓకే, సంవత్సరంలో మొదటి ప్రభురాత్రి భోజనం ఇది. ఎవరు దీన్ని మిస్ చేసుకోకుండా ఉండాలని కోరుకున్నాం. మరి దేవుడి కృపను బట్టి ఆ రీతిగా అందరూ వచ్చారు. దాదాపులో కొద్దిమంది తప్ప ఒకళ్ళిద్దరు రావాల్సి ఉన్నారేమో. మరి వాళ్ళు వస్తారనుకుంటున్నాను నేను. ఈలోపు ప్రభు మనకిచ్చిన గొప్ప సహవాసం ఇది. అయ్యా, ప్రభు మనకిచ్చిన గొప్ప సహవాసం. ప్రవక్త మనకి చెప్పినట్టుగా ఈ సహవాసానికి వచ్చి మనం నిత్య జీవాన్ని తీసుకుని వెళ్తాం. ఏం తీసుకెళ్తాం? నిత్య జీవాన్ని తీసుకెళ్తాం. ఆ ఆశతో మనము ఈ స్థలానికి వచ్చాం. అవునా? మనకు తెలుసు, మనమందరము ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన పిల్లలం. అవునా? ఈ లోకంలో నుండి వేరు చేయబడిన పిల్లలం. ఇప్పుడు లోకంలో నుంచి వేరు చేయబడ్డాము అనగానే ముందు ఈ లోకం ఎవరితో మనకు తెలియాలి. అంతేనా? ఈ లోకము సాతానుకి వాడి దూతలకు ఇవ్వబడింది.
ఇప్పుడు సాతానుడు భూమి మీద ఉన్నాడు, వాళ్ళ దూతలు కూడా భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎవరికి కనబడేవాళ్ళు కాదు, కానీ ఉన్నారు భూమి మీద. అవునా? ఉంటే ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు కూడా మనుషుల్లోనే ఉంటారు. అవునా? వారు కూడా మనుషుల్లోనే ఉంటారు అని మనకు ప్రవక్త చెప్పాడు. 5వ ముద్ర ఇప్పినప్పుడు పాతాళంలో దెయ్యాలన్నీ భూమి మీదకి వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాయంటే వాటికి కావలసిన స్థలాలను ఎత్తుకొని అన్నాడు. వాటికి కావలసిన స్థలాలు భూమి మీద కాదు, మనుషుల్లోనే. అందుకని మనుషుల్లో మరి ఎక్కడ ఎవరి హృదయాలు అయితే ఖాళీగా ఉంటాయో వెతుక్కొని వాళ్ళ లోపలికి వెళ్తాయి అన్నాడు. దీన్ని ఎప్పుడూ మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తిని అపవిత్రాత్మ విడిసిపెట్టి వెళ్ళిన తర్వాత అదంతా తిరిగి 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 నీరు లేని ప్రతి స్థలాలకు తిరిగి మరలా తిరిగి ఏ ఇంటినైతే వదిలిపెట్టిందో ఆ ఇంటికి వచ్చి ఆ ఇల్లు చక్కగా అమర్చబడి ఉండటం, చక్కగా ఊడ్చి ఉండటం, చక్కగా ఆ ఇల్లంతా చాలా బాగా ఉండటం చూసి అక్కడ ఎవరూ లేనందున ఆ ఖాళీ ఇంట్లోకి తనకంటే చెడిపోయిన 7 దెయ్యాలను తీసుకొచ్చిందని ప్రభువారు చెప్పారు. అంటే ఈ సందర్భంలో ప్రభువారు మనకు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. ఈ కాలపు మెసేజ్ ఏంటంటే ఖాళీగా ఉండొద్దు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి. నువ్వు రెగ్యులర్గా చర్చికి వచ్చినా, నువ్వు రెగ్యులర్గా దశంభాగం తీసినా, నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నా, నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నా, ఖాళీగా ఉన్నావు అనుకో, అనగా పరిశుద్ధాత్మ లేకుండా ఖాళీగా ఉన్నావు అనుకో, నువ్వు 10 సంవత్సరాల చర్చిలో ఉన్నా 11 సంవత్సరమైన దెయ్యం నీ లోపలికి రావడానికి అవకాశం ఉందన్నాడు. అది ఖాళీగా ఉండొద్దు. ఈ మెసేజే మనకు తీసుకొచ్చిన మెసేజ్ ఏంటంటే, నువ్వు ఖాళీగా ఉండొద్దు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటావో అప్పుడు లోకము నుంచి నువ్వు వేరవుతావు. లోకము నుంచి వేరవుతావు. వాస్తవానికి ప్రభరాత్రి భోజనం తినేది ఎవరంటే లోకము నుంచి వేరైన వారు. లోకంలో పనులను చేసుకుంటూ వచ్చి తినేవాళ్ళు కాదు, లోకంలో నుంచి వేరైన వారు, సాతాను యొక్క క్రమము నుండి వేరైన వారు, సాతాను యొక్క వాడు ఏదైతే ఆఫర్లు పెట్టాడో భూమి మీద వాటన్నిటిని ఏది తీసుకోకుండా వేరైన వారు. ఇప్పుడు సాతానుతో రాజీపడి ప్రభురాత్రి భోజనం తిన్నామనుకో, అది ప్రభురాత్రి భోజనం అనబడదు. సాతానుతో రాజీపడ్డాం మనం, ప్రభురాత్రి భోజనం తింటే దాని అర్థం ఏంటి? అసలు నువ్వు ప్రభురాత్రి భోజనమే తినలేదు, అది నీకు ఏ మేలు చేయదు, ఏ మేలు చేయదు. అది వేరైన వారు తినేది, ఇది వేరవ్వాలి ముందు. వేరవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన, లేకపోతే పౌలన్న, అపోస్తలుడు, ఈ కాల ప్రవక్త విలియం ఎర్ బ్రన్హాం గారు మనకు మొట్టమొదటిసారిగా చెప్పిన మెసేజ్ ఏంటంటే, నువ్వు తిరిగి జన్మించు, మారు మనసు పొందు. ప్రవక్త ఈ మాట మీద మాట్లాడుతూ, నేను 20 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నట్టు కుదరదు, నువ్వు ప్రతిరోజు మారు మనసు పొందాల్సిందే అన్నాడు. ప్రతిరోజు మారు మనసు పొందు, ప్రతిరోజు చెకప్ చేయి, ప్రతిరోజు చూసుకో.
నీ జీవిత విధానం ఎలా ఉందో, నీ మాటల తీరు ఎలా ఉన్నాయో, ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధాలు ఏ రీతిగా ఉన్నాయో, వాక్యంను వెంబడించే విధానంలో ఏ రీతిగా ఉందో, క్రమాలు పాటించే విషయంలో ఎక్కడ నేను తప్పిపోయానా, చేయటం లేదా, ప్రార్థన ఎలా చేస్తున్నాను, బైబిల్ స్టడీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రతిరోజు చెకప్ అవ్వాలి. ఇదే మారు మనసు. ఈ ఆలోచన అనేది నీ లోపల ఉందంటే మారు మనసు ఉందని అర్థం. అప్పుడు నేనేం చేస్తుంటే, ఒకవేళ ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు మీ లోపల ఊరుకొస్తే, ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే వాటిని పక్కకి బయటికి వెళ్ళేటట్టు నెడతాయి, తరిమేస్తాయి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకము నుంచి వేరైన వాడే. ప్రభు ఏదైనా ఒక మాట నీకు చెప్పాలంటే, ఒకవేళ ఆయన కానీ రంగం మీదకి వస్తే వేరైన పిల్లలకే అవి అర్థమవుతాయి, వేరు కాని వరకు అర్థం కావు. ఇప్పుడు వాక్యంలో తెలియని ఎన్నో ఉంటాయి. ఇవాళ ఒక్కటి అర్థమైంది మనకి, అసలు ఏం అర్థం కాలేదు. దేవుని స్తోత్రం, ఇబ్బంది కాదు. ఈరోజు కొంచెం అర్థమైంది, రేపు అర్థమైంది, వచ్చే వారం అర్థమైంది, అవతల వారం అర్థమైంది. ఆయన అర్థం చేస్తాడు. కానీ ఒక్క మాట అయినా అర్థమవుతుందా లేదా, ఇది చాలా ముఖ్యం. మనకు తెలుసు చిన్నపిల్లగాడికి ఏం పెట్టాలో అది పెడతాం, పాలు పెట్టాలి పాలు పెడతాం, పెద్ద అయ్యేటప్పుడు అతనికి ఏం పెట్టాలో అదే పెడతాం, మంచి వయసుకు వచ్చినప్పుడు ఏం పెట్టాలో అవి పెడతాం. అంతేనా? కృప కలుగునుగాక. 80 సంవత్సరాల ముసలు అయిన తర్వాత ఏం పెడతాం? ఏం తింటారో అయ్యే పెడతాం. అర్థం కావట్లా? ఆ టైంలో వాళ్ళు ఎలా తినగలరు, ఏమి అరాయించుకుంటారో అవి పెడతాం. మన పిల్లలకి పెద్దవాళ్ళు అయిందాక మనము వాళ్ళు చూసి పెడతామే, సేమ్ ఆ రీతిగానే దేవుడు కూడా నీకు కూడా పెడతాడు. ఒక్కసారి నీకు తీసుకొచ్చి అన్నీ పెట్టడు ఆయన. నేను మరి నిన్న మరి ఎవరితోనూ పంచుతున్నాను ఒక ఆలోచన, ఈ ఆలోచన పంచాను. దేవుడు ఎవరు ఎలా ఎదుగుతున్నారో ఆ ఎదిగే బిడ్డలని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏం కావాలో ఆదివారంకి వచ్చినప్పుడల్లా మీకు అందిస్తాడు ఆయన. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒకడు మారు మనసు పొందడానికి వస్తాడు, మారు మనసు పొందేవాడికి మెసేజ్ వెళ్ళాలి. ఒకడు మారు మనసు పొంది కొంచెం గ్రంథం చదువుతూ ఉంటాడు, కొంచెం గ్రంథం అర్థమైతే బాగుండదు, వాడికి చెప్పాలి ఆయన, ఆయనకి రెడీ చేస్తాడు. కొంచెం గ్రంథాన్ని 1-2 సార్లు చదివి ఉంటాడు ఒక ఆయన, ప్రైజ్లా. కొంచెం మెసేజ్ పుస్తకాలు కూడా చదివి ఉంటాడు ఆయన. ఇదేంది అర్థం కాలేదని ఒక మర్మం అర్థం కాకుండా ఉండేది, ఆ మర్మం కోసం వస్తున్నాడు ఇక్కడ చర్చికి. ఆ మర్మం చెప్పడానికి కూడా రెడీగా రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. అసలు ఒక ఆయన అది కాదు, ప్రకటన గ్రంథం అంతా నాకేదో ఆరాటం పడుతుంది తెలుసుకోవాలని వస్తాడు. ప్రకటన గ్రంథం ఆశపడి వచ్చినోడు కూడా చెప్పడానికి కూడా అన్ని రెడీ చేసుకుంటాడు ఆయన. ప్రైజ్లా. దీన్ని పట్టుకున్నారా మీరు? దీన్ని ప్రాఫెట్ ఒక లింక్ చేశాడు. ఏం లింక్ చేశాడంటే, ఎవరెవరైతే ఇంటికాడ ప్రార్థన చేసుకొని వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకన్నీ రెడీ చేస్తాడు. నీ ప్రార్థన మీద ప్రసంగం ఆధారపడి ఉంది అన్నాడు. మరి మీరేమో ప్రార్థన చేశారు నాకేం తెలుసు? మీకు అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసి వచ్చావు, నాకేం తెలుసు అది? నేను ఒకటి ప్రిపేర్ చేసుకున్నా, ఇది చెబుదాం పిల్లలకి అని. ఇంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు, ఈరోజే నాకు సమాధానం కావాలని వచ్చావు. దాన్ని ఎలా చెప్పాలి నేను? ఇందును బట్టి మనకేం అర్థమైందంటే ప్రసంగం చేసేది పాస్టర్ గారు కాదని అర్థమైంది. ప్రసంగం అనేది విశ్వాస యొక్క అంతరంగములో అతడుకున్న ఆత్మ సంబంధమైన ఆకలి, అది ప్రార్థన రూపంలో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రార్థన జవాబులే ప్రసంగం.
వాళ్ళ ప్రార్థనల జవాబే ప్రసంగం. ఇప్పుడు చెప్పు, మీరు అందరి ఇంటికాడ ప్రార్థన చేసి వచ్చారా? బయలుదేరేటప్పుడు చేసుకుని వచ్చి ఉంటారు. చర్చి కాడికి వెళ్తున్నావయ్యా, ఈ రాత్రి ఆడదాకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిందా కాపాడయ్యా, ఆటోలో వెళ్తున్నాం, ఇంత బండి మీద వెళ్తున్నాం, నడిచి వెళ్తున్నాం అని ప్రార్థన చేసుకుని వచ్చి ఉంటారు. మరలా తీసుకొచ్చిన దాకా నీ దూతలు సహాయం చేయని. అది కాదు ప్రార్థన, అది అందరు చేసుకుంటారు. దేవుని స్తోత్రం. నువ్వు చేసేది ఏంది? సంఘశాఖడు కూడా అదే ప్రార్థన చేస్తాడు. అది కాదు ప్రార్థన. ఈరోజు ఏ వాక్య వినాలో ఆ ఆకలి కలిగిన హృదయంతో చేసే ప్రార్థన. ఒకవేళ ఇంటికాడ చేయలేకపోయినా ప్రవక్త ఏమన్నాడు తెలిసిన, ఇక్కడికి అరగంట ముందుగా వచ్చి ఇక్కడ కూర్చొని చెయ్యి అన్నాడు. వచ్చి చొల్లు కబుర్లు చెప్పకుండా, వాడి చెవి ఈడి చెవి గీక్కుండా, అర్థమైందా? వాళ్ళ చెవులు వీళ్ళ చెవులు గీయకుండా, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు అని నువ్వు అడగకుండా, ఇక్కడికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించి ఇక్కడ ప్రార్థన చేయన్నాడు. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమండి ప్రవక్త. ఒక అరగంట రాగానే ఇక్కడికి వచ్చి, ఇంటికి నాకు సమయం దొరకలేదు, ఇక్కడికి రాగానే టైం ఉందనుకో, పాస్టర్ గారు ఇంకా రాలేదు, కొంచెం టైం ఉందనుకుంటా, కొంచెం ఏదన్నా ఎర్లీగా వచ్చావా మోకరించు, కొంచెం టైం ఉందా 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేయి. అప్పుడు ప్రసంగం మారితే ప్రైజ్లా నీకోసమైన ప్రసంగం వస్తుంది. దాన్ని నేను నమ్ముతున్నా. నేను ఏదైనా ప్రిపేర్ అయ్యి అవ్వచ్చు, ఇక్కడికి మార్చేస్తాడు ఆయన. ఇది కాదే ప్రసంగం, ఇది చెయ్యి అంటాడు ఆయన. ఆయన ఎటు దిగితే వెళ్ళటం ఎక్కడ? ప్రైజ్లా. స్టీరింగ్ ఆయన చేతిలో ఉండిద్ది. ఆయన ఎటు తిప్పితే మేము అటు పోవటమే. ఎక్సలేటర్ ఆయన చేతిలో ఉంటుంది, బ్రేకులు కూడా ఆయన చేతిలో ఉంటాయి. మమ్మల్ని తిప్పుతూ ఉంటాడు, ఇటు పోయి అంటే అటు పోవటమే. ఇది బండి అంతవరకే. అర్థమైందా? ఆ రీతిగా సిద్ధపడి ఇక్కడికి రావాలి. ఈ సహవాసంలోకి వచ్చిన వారు, ఇలాంటి సిద్ధపడి వచ్చిన వాళ్ళందరూ ఎవరో తెలిసిన లోకం నుంచి వేరైన వారు. ఎవరు? లోకం నుంచి వేరైన వారు. ప్రైజ్లా. ఈ మాట లోపలికి వెళ్ళండి మీరు. అయ్యా, నీ లోకములో నుండి మనం వేరయ్యాము. వేరైన వారు తినేది ప్రభురాత్రి భోజనం. యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజనం వచ్చేటప్పుడు ఎక్కడే ఉన్నారా? యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజనం వచ్చేటప్పుడు 12 మందిని ఎందుకు తీసుకెళ్ళాడు? చాలామంది ఉన్నారుగా. ఆయన వెంట తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చాడు లిస్ట్ చెప్పలేదు, కౌంట్ చెప్పలేదు. కానీ యేసు ప్రభు వారు బాప్తిసాలు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. కానీ ఈ 12 మందికి ఇచ్చాడా లేకపోతే ఇంకెక్కువ మందికి ఇచ్చాడా అని చెప్పలేదు. కానీ ప్రభురాత్రి భోజనం మాత్రం 12 మందికి ఇచ్చాడు. ఇక వేరే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ప్రభురాత్రి భోజనం 12 మంది కూర్చున్నారు కదా. ఒక ప్రత్యేకమైన విడిది గదిని ఏర్పాటు చేయమన్నాడు. దానికి ఏర్పాటు ప్రభువారు చూశాడు. చక్కగా వాళ్ళు వెళ్ళి రెడీ చేశారు. ప్రభువు వారు అక్కడికి వెళ్ళారు. 12 మంది ఆ ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నారు. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఇంకొకళ్ళు ఎవరు రాలి అక్కడికి. దాని అర్థం ఏంటి? ఇది అందరు తినేది కాదు. పౌలు దీని గురించి మాట్లాడుతూ, అందరూ కూడి వచ్చినప్పుడు తినే భోజనం కాదు ఇది. ఇది ప్రత్యేక తరగతి పిల్లలు తినే భోజనం. అందరు కూడి వచ్చినప్పుడు తినేది కాదు. అందుకని అది పగటకాలం కాదు. పగటకాలం అందరు వస్తారు, వాక్య విని వెళ్ళిపోతారు. కానీ ప్రభురాత్రి భోజనం అనేది ప్రత్యేకంగా ఆయనకు భాగమైన వారు కూడుకునేది. లోకములో నుంచి ప్రత్యేకింపబడిన వారు కూడుకునేది.
ఇప్పుడు ఆ 12 మందే ఉన్నారు, మీకు తెలుసు. ఎవ్వరు లేరు అక్కడ. ఏ కూటంలో చెప్పని విషయాలు ఆ ప్రభురాత్రి భోజనప్పుడు చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు దేవుడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టేటప్పుడు, అబ్బాయి ఈ రొట్టె తినండి ముందు, లేకపోతే ఈ చేపను తినండి, దీని తర్వాత నేను నిత్య జీవం కలిగినవి కూడా పెడతా, ముందు ఇది తినండి అని అనలా. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, ఆ చేపలు విరిసి ఇచ్చాడట, విరిసి ఇచ్చాడన్నాడు. ఎప్పుడైతే చేప ఇరుస్తున్నాడో ఇంకొక చేప పెరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. రొట్టె విరవగానే ఇంకొక రొట్టె పెరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ఇది చేప విరుస్తుంటే ఇంకో చేప వస్తూ ఉంది. కృప కలుగునుగాక. ఒక మాట చెప్పాలంటే అక్కడ ఏంటంటే అక్కడ క్రియేషన్ జరుగుతుంది అక్కడ కదా. వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంది ఆయన ఇరుస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నాయండి, ఇరుస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి. 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తుతూ ఉన్నారు అక్కడ. అంటే 12 గంపలు నిండి ఉన్నాయి అక్కడ, విరుస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి. కృప కలుగునుగాక. ఇప్పుడు ప్రభువారు ప్రభురాత్రి భోజనప్పుడు వెళ్ళి ఒక రొట్టెని తీసుకున్నాడా? విరిచాడా? ప్రైజ్ ది లార్డ్. విరిచాడు. ఆయన విరిసి 12 మందికి ఇచ్చాడు. అప్పుడు ఓపెన్ చేశాడు, ఇది నా శరీరము, నా రక్తం, మీరు మరలా బ్రతకటానికి నేను ఇస్తున్నా, మరలా తిరిగి లెగవటానికి ఇస్తున్నా, పునరుద్ధానం కోసం ఇస్తున్నా, మీ సమాధులు తెరవబట్టడానికి ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏం సహవాసానికి వచ్చారు వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఏ సహవాసానికి వచ్చారు? కృప కలుగునుగాక. అందరూ ఈ రోజునున్న ఆయన అన్నాడు, ఒక ఊరు పోతే నిన్న అన్నాడక ఆయన, ఈ ఊర్లో ఎవరు బయటికి పోరు సార్, బయటికి పోతే వెళ్ళేస్తారు. ఎందుకో తెలిసిన? సమాధుల దొడ్లో వాళ్ళని పెట్టనీరు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి రారు, మూట కట్టడానికి మూట ఇప్పడానికి ఏ పెద్ద రాడు, అంటే పతానానికి రాడు. ఒక ఆమె పక్కకి ప్రార్థనకి వెళ్ళినందుకు 20 సంవత్సరాలు వెళ్ళేశారంట. ఎన్ని సంవత్సరాలు? నిజమేనా నేను అన్నమాట? జోనా నిజమేనా? నిజమే, దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు వెళ్ళేశారన్నాడు. అసలు ఏమి నేర్పుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమేమో అక్కడ ఎవరన్నా ఉంటే జీవాహారం అందిద్దామని వెళ్ళాం. ఒకవేళ ఎవరైనా నీ ప్రసంగం విని బయటికి ఎవడని వెళ్తే వాడికి వెలివేత. సమాధుల దొడ్లో వాడి శవాలను పెట్టనియ్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ కానీ బయటికి రావాలనుకుంటే అవన్నీ వదులుకొని రావాలి, ఉండాలనుకుంటే దాని అర్థం ఏంటంటే సమాధుల దొడ్లో ఒక స్థలం రిజర్వేషన్ అయింది వీడికి, అంతే కదా దాని అర్థం. సమాధుల దొడ్లో స్థలము రిజర్వేషన్ చేసుకుని చదువుతాడయ్యా, నాకు దేవుడు దయ వల్ల సంఘంలో మాకు సమాధుల దొడ్డు ఉంది, ఆ సమాధుల దొడ్లో స్థలం కూడా రిజర్వేషన్ అయిపోయింది, ఇబ్బంది లేదు మాకు, కృప కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభురాత్రి బోధనకు వచ్చి ఇది చెప్పలా ఆయన, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రసంగం చేయాలి, సమాధులు దొట్టిస్తా అని చెప్పలేనా? మరేం చెప్పడినా? ఈ శరీరం తిని ఈ రక్తం తాగితే అసలు సమాధుల దొడ్లో నువ్వు ఉండవన్నాడు ఆయన. సమాధుల దొడ్లోనే నువ్వు ఉండవన్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇంకొక మాట చెప్పంటారా? దేవుని స్తోత్రం.
ప్రవక్త అంటాడు ఈరోజు ఆయన విరిసిచ్చాడు వాళ్ళకి, కానీ ఇక్కడికి పిలిచింది విరిసిన దాన్ని ఇవ్వటానికి కాదట. కలుగును కాక విరిసే దాంట్లో కూడా సృష్టి ఉంది. దేవుని స్తోత్రం. దాన్ని తక్కువ అంటలేదు, కానీ ప్రవక్తకు ఇంకొక మెట్టు తీసుకెళ్ళాడు పైకి. కృప కలుగును గాక. అసలు ఇక నేను ఎందుకు పిలిచాను తెలిసిన, పలుకబడిన ఆహారం ఇవ్వటానికట. విరిసంటే చేతికిస్తున్నాడు, అసలు కాదు అది కాదు నీ ఆహారము, పలుకబడిన మాట. హల్లెలూయా. పలుకబడిన మాట, నీ లోపలికి వెళ్ళాల్సిన పలుకబడిన మాట, నువ్వు ఆశపడాల్సిన పలుకబడిన మాట, నీ లోపల క్రియ జరిగించాల్సిన పలుకబడిన మాట. సో ఎందుకు పలుకబడిన మాట ఇచ్చాడు ఆయన? హల్లెలూయా. నిన్ను సృష్టికర్తని అయిటానికి. దేవుడు ఎందుకు ఈ కాలంలో పలుకుబడిన మాట ఇచ్చాడు? ప్రవక్తన్నాడు నేను పిలుచుకొచ్చింది ఇక్కడికి పలుకుబడిన మాట ఇవ్వడానికి. జస్ట్ ఇప్పుడు ఆచారంగా మనము ఈ ప్రభరాత్రి బంధం తీసుకుంటాం. ఇప్పుడు గుడ్, చాలా మంచిది, ఇందులో మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ అన్నాడు ఇంతకంటే ఎక్కువది నీకు ఇయటానికి. అంటే ఇది ఇది ఇంతకంటే ఎక్కువ అంటే నా ఉద్దేశం అంటే, నీ దృష్టి ఏదో ఇక్కడ ఆ రొట్టె తీసుకుంటే ఆ ద్రాక్షరసం తాగితే అనేదానికంటే కూడా ఇందులో ఆశీర్వాదం ఉంది, ఇందులో జీవం ఉంది, ఇందులో నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ అన్నాడు ఇక హల్లెలూయా, నువ్వేం తీసుకోవడానికి వచ్చావు తెలిసిన ఇక్కడికి పలుకుబడిన మాట. అది వాస్తవానికి పలుకుబడిన మాట. ప్రవక్త అంటాడు సంఘక్రమంలో 2 మనం కంపల్సరీగా చేయాల్సిన ఆచారాలుగా ఉంటాయి అన్నాడు. అందులో ఒకటి ప్రభరాత్రి భోజనం, పాదశుద్ధి కార్యక్రమం. ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రభరాత్రి భోజనం, పాదశుద్ధి కార్యక్రమం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాత నువ్వు ఎంతటి వ్యక్తివైనా సరే బాప్తిసము పొందాల్సిందే. బాప్తిసము పొందాల్సిందే. నువ్వు కృప కలుగును గాక. అందుకని మనము ఈ కార్యక్రమంలో బిజీగా ఉంటాం. ప్రైజ్లో ఈరోజు మనకి బాప్తిస కార్యక్రమం ఉండి అనగానే అందరం వెళ్తాం. కృప కలుగును గాక. హల్లెలూయా. మరలా ప్రభరాత్రి భోజనానికి అందరం వస్తాం. అడవుడి ఒకరి పదాలు ఒకరు గడుక్కుంటూ ఉంటారు. ప్రైజ్లా ఏంటిది? ఖచ్చితంగా చేయవలసినవి, ఖచ్చితంగా చేయాల్సినవే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు దేవుడి పిల్లలంగా దేవుడు మిమ్మల్ని వేరు చేసి లోకంలోంచి ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆయన? పలుకుబడిన మాట నీకు ఇవ్వాలి. అంటే ఇక్కడికి వచ్చి ఏం మోసుకెళ్ళబోతున్నావు? ఇప్పుడు ఏం మోసుకెళ్తా? పలుకుబడిన మాట. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ఏమ్మా, వాక్య విలువ నీకు అర్థమవుతుందా? ప్రైజ్లా, వాక్య విలువ నీకు అర్థమవుతుందా? కృప కలుగును గాక. ఒక వ్యక్తి, ఒక అన్యజనుడు, మన స్థానం అది. ఒకరోజు అన్యజనుడు ఒక ప్రవక్త ఇంటికి వెళ్ళి అతనుకున్న జబ్బును పోగొట్టుకొని రిటర్న్ అవుతూ, నీ ఇంట్లో ఉన్న కొంచెం మట్టి అయ్యా, నీ పెరట్లో ఉన్న ఒక మట్టి కోతం ఇయ్యా, నా ఇంటికి తీసుకెళ్తానయ్యా అన్నాడు. ఏమడిగాడు ఆయన? ఆయనకి ఏం బయలుపట్టు వచ్చింది? వీళ్ళు తిరిగిన ప్రాంతము, వీళ్ళు పాదాలు పెట్టిన ఈ ప్రాంతం ఏదైతుందో ఇది నిజంగా దేవుడు దీవించింది. వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర దేవుని వాక్యం ఉంది, దేవుడే వీళ్ళ దగ్గర ఉన్నాడు, మట్టి ఇయ్యా అన్నాడు. అన్నాడా? ఆయన అడిగిందంటే మట్టి. నిజమేనా? నిజమేనా? కానీ మనకు చెప్పాడు ప్రవక్త, ఆ మట్టి అడిగాడు చూడు, అతను అడిగింది నయమాను. మట్టి తొక్కిన వ్యక్తి ఎవరు అక్కడ? ఎలీషా. ఎలీషానా? చెప్పరేం సార్? కానీ ప్రవక్త ఏమన్నారు తెలిసిన? ఆ ఎలీషా పొజిషన్ ఏమిటో
ఎగ్జాక్ట్లీ నీ స్థితి కూడా అదే అన్నాడు ఆయన. ఎలీషా ఏ స్థితిలో ఉన్నాడో ఆ ఎలీషా ఎవరో కాదు, ఆ ఎలీషా పరిపూర్ణమైన ఎత్తబడుతున్న సంఘానికి సాదృశ్యం. అట్లయితే నీ ఇంటి దగ్గర ఎట్టుండాలి? ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఎట్టుండాలన్న ఇప్పుడు ఏమ్మా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎట్టుండాలి? ఇప్పుడు మీ పెరట ఎట్టుండాలి? కొంచెం కష్టంగానే ఉంది కదా, కొంచెం లోతుగా ఉంది. అది వాస్తవానికి మన స్థితి అది, లేఖనం ప్రకారంగా మన స్థితి అది. ఇది మన స్థితి. లోకం నుంచి వేరైన పిల్లలు వాళ్ళ స్థితి ఇది. ఇది నేను చెప్పి ఇది ఇట్లా ఉండాలి. మీ కుటుంబం ఇట్లా ఉండాలి. నువ్వు ఉన్న స్థలం, మీ ఇంట్లో ఇట్లా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా అలా ఉండాలి. అది అది దేవుడు కోరింది. ఈ స్థితిలో ఉన్నామా? కానీ కోరిక ఉంది, లోపల ఉండాలన్న కోరిక ఉంది, కానీ ప్రాసెస్లో ఉన్నాం. ప్రైజ్లా, ప్రాసెస్లో ఉన్నాం. ఈరోజు వధువు ఆ స్థితిలోకి వెళ్ళటానికే ఉంది. దేవునికి స్తోత్రం, కృప కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఎత్తబడితే ఎలీషా మా గురువుగారు నువ్వు తీసుకెళ్ళావని ఆయన ఏడవలా. మా గురువు గారిని తీసుకుని వెళ్ళామని ఏడవలా. ఏం చేశాడు? గురువు గారిని తీసుకుని వెళ్ళామని ఏడవలా. ఇప్పుడు మనం ఎవరైనా పోయామనుకో, శోకండాలు పెట్టి మనం ఏడుస్తాం, శోకండాలు పెట్టి ఏడుస్తాం. ఏడవద్దా నేను అంటలేదు. బాధ ఏడిపించింది, జ్ఞాపకాలు ఏడిపిస్తాయి, ఏడు. కానీ ఎలీషా అయితే ఏడవలా. ఎలీషా ఏడవలా. నిజమేనా? ఎలీషా లైవ్ చూశాడు. వెళ్ళిపోవడం ఎలీషా చూస్తా ఉన్నాడు. ఏమైనా కావాలని అడిగాడు ఆయన. ఏమన్నా కావాలా అనగానే కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? నీ ఆత్మలో నాకు 2 పాలు కావాలన్నాడు. నీ ఆత్మలో 2 పాలు కావాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అనిపించేవారు నా శిష్యుడు అని నువ్వు. హల్లెలూయా. డబ్బు అడుగుతావు అనుకున్నారా? నేను బంగారం అడుగుతావు అనుకున్నా, ఒక బైక్ అడుగుతావా, కారు అడుగుతావు అనుకున్నా. కానీ నువ్వు అన్నావు నాకు అయ్యా అవసరంలా. హల్లెలూయా. నేను లోకంలో నుంచి వేరవటానికి నీ ఆత్మ 2 పాలు. హల్లెలూయా. 2 పాలు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట పలికేటప్పుడు ఆయన చాలా ఉద్రేకపరుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలిసిన, నా గురువు గారు పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ డ్యూటీ నాదే. మా గురువు గారు ఏమో రెస్ట్ తీసుకోవడానికి పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. నేను పని చేయటానికి మరలా లోకానికి వెళ్తున్నా. నేను అవిశ్వాసుల గుంపు కాడికి వెళ్తున్నా. హల్లెలూయా. నేను పాపుల దగ్గరికి వెళ్తున్నా. ఆమేన్. ఇప్పుడు నేను లోకాన్ని జయించాలి. ఇప్పుడు నేను నరసరాబాటను జయించాలి. నాకు కావాల్సింది ఇప్పుడు ఏంటో తెలిసిన, డబ్బు కాదు, డబ్బు కాదు, అది కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు డబ్బుతో యేసుప్రభువు ఎప్పుడు పని చేయడు, ఆయన డబ్బుతో ఆయన పని చేయడు, అధికారంతో కూడా ఆయన పని చేయడు. ఆయనతో పాటు కొన్ని సంవత్సరాలు తిరిగేయాలి. అర్థమైంది ఆయనకి? డబ్బుతో దేవుడు పని చేయడు, అధికారంతో దేవుడు పని చేయడు. ఇప్పుడు నాకేం కావాలి? దేవుని యొద్దకు వచ్చేవాడికి, యథార్థమైన హృదయం కలిగిన వాడికి దేవుడు తన పనిని అప్పగిస్తాడు. దేవుడు తన పనిని చూపిస్తాడు. నటించేవాడికి చూపించడు, స్వార్థంగా ఆలోచన చేసేవాడికి చూపించడు, శరీరం కొరకు బతికేవాడికి చూపించడు. ఒకవేళ దాన్ని చూపించండి, అది డినామినేషన్ ఆత్మే.
ఆ వాక్యం కొరకు ఆకలి దప్పిక కలిగిన హృదయం కలిగిన పిల్లలకు తానెవరో బయలుపరుచుకుంటాడు, తన పనిని కూడా వాళ్ళకి ఇస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలీషా అన్నాడు, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. అసలు ఏ ఆలోచనతో అడిగావు నువ్వు? అడగటానికి అర్హుడివేనా నువ్వు? అంటానికి అవకాశం ఉంది ఏలియాకి? అడగడానికి అర్హుడివేనా నువ్వు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం మన యజమాని దగ్గరికి, కొంతమంది దగ్గరికి వెళ్ళి అదేయ్యా ఇదయ్యా అంటే ఆయన అంటాడు, సరేలేరా సరేలేరా అంటాడు. ఎందుకని? నువ్వెవడో ఆయనకి బాగా తెలుసు కాబట్టి సరేలేరా సరేలేరా అంటాడు. ఎవడో ఎందుకని? నువ్వెవడో ఆయనకి బాగా తెలుసు. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారికి మాకు తెలియదు అవన్నీ, ఆయనకు కూడా తెలుసు. మనం అడుగుతూ ఉంటాం, అది అయ్యా ఇది అది అని. ఆయన అంటాడు అంటాడు. ఎవడో అప్పుడు అంటాను, అడుగుతాను ఇట్లేదు యేసుప్రభు, కృప కలుగును గాక. ఆయన నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు అది ముఖ్యం. ప్రవక్త అంటాడు, నువ్వు అడుగుతున్నావు కదా, ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు, ఇది చాలా ముఖ్యం. హల్లెలూయా. అడిగేదానికి ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నాకు 2 ఆత్మలు కావాలి, 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఏ ఉద్దేశంతో అడిగాడు చూశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇలా అనుకోవచ్చు ఇంకో మాట, అబ్బా నా తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి ఒక మంచి సైనికుడిని నేను రెడీ చేశాను, మంచి సేవకుని రెడీ చేశాను నేను, మంచి అబ్బా నిజంగా నా శిష్యుడు అనిపించావురా అని సంకల కొట్టుకోవాలి ఆయన. ఆయన అన్నాడు, ఒక పరీక్ష పెట్టాడు, అరే నిజమే ఇస్తాగా నీకు అంటే నువ్వు పొందుకుంటావు, కానీ నేనే వెళ్ళేదిగా నువ్వు చూడగలిగితే దాన్ని పొందుకుంటావయ్యా అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంతకీ పరీక్ష పెట్టింది ఏలియానా దేవుడానా? ప్రైజ్ లార్డ్. ఈ పరీక్ష పెట్టింది ఏలియానా దేవుడా అన్నా? దేవుడే. ప్రైజ్ లార్డ్. నేను వెళ్ళేది చూడగలిగితే, అబ్బబ్బబ్బబ్బా నేను వెళ్ళేది చూడగలిగితే కృప కలుగునుగాక. నేను వెళ్ళేది చూడగలిగితే ఆమేన్. అప్పుడు ఏం జరిగింది? నేను వెళ్ళేది చూడగలిగితే ఏం జరిగింది? కృప కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు 2 ఆత్మలు పొందుకుంటావు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ టైంలో ఎలా ఉన్నాడు తెలిసిన? అగ్ని రథాల మీద వెళ్ళడానికి ఆయన మండుతున్నాడు, ఆత్మను పొందుకోవడానికి ఈయన మండుతున్నాడు. హల్లెలూయా. నేను ఆవులు గట్టుకెళ్ళడానికి రెడీ అయి ఉన్నాడు ఆయన, ఈయన భూలోకాన్ని మండించడానికి ఈయన రెడీ అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన కోరిక నిత్యత్వానికి వెళ్ళాలి, ఈయన కోరిక స్వార్థ ఫలములోకి వెళ్ళాలి. వేరు చేయబడ్డ ఉద్దేశం చూడాలా ఉంది. వేరు చేయబడ్డ ఒక మంట కలిగిన హృదయంతో వేరు చేయబడ్డ. నేను వెళ్ళి నశించిపోయే ఆత్మలకు జీవాన్ని అందించాలి. నా దేవుడి గురించి నేను చెప్పాలి, నా దేవుడి శక్తిని నేను చూపించాలి. ఇప్పుడు మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటాం, ఏలియా ఒక 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడని ఆమేన్ అంటాం. ఏమొచ్చింది నీకు? అంటే ఈ మాట చెప్పుకోవడం నీకు ఏమొచ్చిందన్న? ఏలియా 7 చేస్తే ఎలీషా 14 చేశాడయ్యా అని చెప్పావు, జ్ఞానం బోధించావు, అక్షరం చెప్పావు. నీకేమొచ్చిందన్న? నీకేమొచ్చింది? నాకేమొచ్చింది? ప్రసంగం చేసాం, లేదా ఇతరులకు చెప్పాం. నీకేమొచ్చిందన్నా? ఏమొచ్చింది నీకు?
ఇతరులకు వెళ్ళి వర్తమానం చెప్పావు, నీకేమొచ్చింది? విన్నావు, ఏమొచ్చింది నీకు? మాట్లాడుతున్నావు, ఏమొచ్చింది నీకు? అర్థమవుతుంది అన్నమాట ఇది. ప్రజలా ఇప్పుడు వినగానే మనకేమైనా వచ్చిందా? ఏం రాలా. మానవ నైజము విని వెంటనే తృప్తి పడితే దాన్ని తర్వాత తీసుకోదు. విన్నగానే వెంటనే తృప్తి పడితే, మీరు మంచి ప్రసంగం విన్న 84% ఆర్ 86% ఒక రోజులో మర్చిపోతారు. ఈ బుర్ర అలాంటిది, ఈ మట్టి అన్నీ ఉండవు. ఇప్పుడు బ్రదర్ ఆశీష్ గారు కూటం జరిగింది అనుకో, బ్రదర్ మార్క్ గారు కూటం జరిగింది అనుకో, ఈ సంవత్సరం ఎన్ని కూటలు పెట్టి మనం ఆ కూటలు వచ్చి ఎలాంటి ప్రసంగాలు వచ్చినాయి? ఆ ప్రసంగాలు ఇప్పుడు ఏమన్నా నీకు పని చేస్తున్నాయా? ఆ రోజు ఆమెన్ 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 అన్నావు, ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నాయా? ఆ మంట ఎప్పుడో ఆరిపోయింది. ఆ రోజే తెల్లారి పొద్దునే ఉండదు మళ్ళీ. కాదా కాదా ప్రజలా? కానీ ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఆశ కలిగి ఎదురు చూసింది ఈ విధానం కాదు, ఈ విధానం కాదు. అది చెప్పడానికి నేను చెప్పాను, విధానం అట్లేదు. ఆయన ఎదురు చూసింది క్యాజువల్ అని అడగలేదు. నువ్వు వెళ్తాను కానీ 2 అయ్యాయా అట్లా అడగలేదు. అలా అడగలేదు సార్. అది కదా అడిగింది ఆయన విధానం. నా వెనక ఏలి వెళ్ళేటప్పుడు 7,000 మంది ఉన్నారంటే 7,000 మంది రెడీ చేసింది ఎవరు? 7,000 మంది రెడీ చేసింది ఎవరు? ఎలీషా వర్తమానం. ప్రైజ్లా. ఏలియా పునాది వేస్తే దాన్ని కట్టేది అక్కడ ఆయన. ఎంతమంది బయటికి రావాలి ఇప్పుడు? 7,000 మంది బయటికి రావాలి. అప్పుడు అంటున్నారు ఏలియా వెళ్ళిపోయాడు, ఎవరున్నారు ఇక్కడ? ఎలీషా ఉన్నాడు అక్కడ. సాక్ష్యాలు చెప్పింది దర్శన సంఘ శాఖల సేవకులు, ప్రవక్తల పాఠశాలలో ఉన్నవారు సాక్ష్యం చెప్పారు. ఏమని? ఏలియా వెళ్ళిపోయాడు, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉంది. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త ప్రధానం గారు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ కాలపు ఏలియా వెళ్ళిపోయాడు, కానీ ఆ అభిషేకము ఇక్కడ వధువు మీద ఉన్నది. ఎవరు రుజువు చేయాలి? ఎవరు రుజువు చేయాలి? అలా రుజువు చేసే ఆకలితో ఉన్నావా నువ్వు? రుజువు చేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఏం అవసరంలా. రుజువు చేయాలంటే ఇప్పుడు వేదికలు కావాలా? నాకు కానీ ఒక వేదిక దొరికితే ఆ వేదిక మీదకి వెళ్ళి అలాగ మైకు తీసుకొని పాట పాడితే గుంపులుగా జనం వస్తారు. నేను అక్కడికి వెళ్ళి ఒక ప్రసంగం చేస్తే 1,000 మంది పోగవుతారు. చెప్పు అయ్యా, చుట్టుపక్కల ఒక 1000 మంది వస్తారని చెప్పావు కదా, పెద్ద చర్చి కట్టావు. మొన్న పోయి అడుగుతున్నా ఎంతమంది ఉన్నారు అయ్యా అని అడిగా. ఇక 50 మంది 60 మంది వస్తున్నారు. మరి ఏమైంది 1000 మంది కట్టిన చర్చి? నువ్వు ఏ సన్న అవ్వాలనుకుంటే అవుతావా? ఏ సన్న షాలేమన్నా అవతావా? నువ్వు అవతావా? అవలేవు. కృప కలుగునుగాక. చాలామంది వేదికలకు దొరికితే నేను అది చేస్తాను చేద్దాం అనుకున్నారు, కానీ బైబిల్లో వేదికలు ఎట్టాడు తెలిసిన? ప్రైజ్లా. బైబిల్లో వేదికలు ఏంటి? 12 సంవత్సరాల ఒక అమ్మాయి అంటులు తోముతూ సువార్త చెప్పింది.
అంటులు తోముతూ గాస్పల్ చెప్పింది. ఒక సైన్యాధిపతికి ఉన్న కుష్టు రోగం పోయింది. ఈ కుష్టు రోగం పోవటానికి అంటులు తోముకునే ఆ చిన్న పాప చెప్పిన గాస్పల్ ఎంతమందికి చెబుతున్నారు చెప్పండి నాకు ఇప్పుడు మీరు? మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతమందికి మీరు సువార్త చెబుతున్నారు? మీ జీవితాలతో. సువార్త హృదయం నిండితే అంటులు తోముకున్నా వస్తుంది, దారిలో పోతున్నా వస్తుంది, కలుపు తీస్తున్నా వస్తుంది, మెరగాయలు కోస్తున్నా వస్తుంది, నువ్వు మెరగాయలు ఏరుతున్నా వస్తుంది. నువ్వు సువార్త నిండాలి, ఆత్మశాత నింపబడాలి, అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీళ్ళంతా ఎవరో తెలిసిన వేరు చేయబడిన పిల్లలు. ఎవరిల్లు? లోకంలోంచి వేరు చేయబడిన పిల్లలు. కృప కలుగును గాక. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. అస్సలు నువ్వు రాజీ పట్టడానికి లేదు. ఈ రాత్రి వేళ నువ్వు పూర్తిగా వేరవ్వాలని కోరుతున్నా. పూర్తిగా వేరవ్వాలని కోరుతున్నా. కొంచెం కాదు, పూర్తిగా వేరవ్వాలని కోరుతున్నా. ఎలీషా ప్రవక్త దగ్గర నుంచి జీవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తన జీవిత విధానాన్ని మనం చదివితే ఆయన తన జీవిత విధానాన్ని చదివితే తన కాలంలో ఉన్న రాజులకి ఆయన ఉపయోగపడ్డాడు. తన కాలంలో రాజులకి ఉపయోగపడ్డాడు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత ప్రజలు అతన్ని పిలిపించుకుంటే ప్రతి ప్రాంతానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎలీషా గారు. ఒక మాటలు చెప్పాలంటే అతడి ఎముకల్లో కూడా పరిశుద్ధాత్మ శక్తి 2 సంవత్సరాల దాకా పోవాలా. హల్లెలూయా. ఒక శవం తగలగానే లేచి కూర్చుంది అది. అంటే ఎముకల్లో కూడా శక్తి నిండిపోయి ఉంది. ఏం చేసి ఉంటాడు? ఈ 2024లో దీంతో పోటీ పడేదానికి ఏమైనా ఉందా లోపల నీకు? ఈ 2024లో ఎలీషా గారితో పోటీ పడే తత్వం ఏమైనా ఉందా నీకు? హల్లెలూయా. నా మాట అర్థమైంది మీకు? ఏం చేద్దామలే ప్రార్థన అంటే ఓడిపోయావని అర్థం. ఏం చదువుతాలే వాక్యం అంటే ఓడిపోయావని అర్థం. ఏం వెళ్దామలే ఈరోజు ప్రభరాత్రి భోజనానికి అంటే ఓడిపోయావని అర్థం. ఇవాళ వద్దులే భార్య ఒక మాట అందనుకో, భర్త దానికి సరేలే అమ్మా వంత పాడావా ఓడిపోయావని అర్థం. భర్త అన్నాడు తిన్నాం కదా పడుకుందామని ఇవాళ ఏం పోతాంలే అనగానే భార్య అంది అట్లాగేనయ్యా అన్నానుకో, దాని అర్థం ఏంటి? ఓడిపోయావని అర్థం. ఏ సంఘ కార్యక్రమైనా 1 గంట జరిగేదైనా మరలా నీ జీవితంలో రాదు. అస్సలు నీకు అనుకూలంగా ఉంటే దాన్ని దేనిని మిస్ చేసుకోవద్దు. నువ్వు మండాలనుకున్నావా? లోకం నుంచి పూర్తిగా వేరవ్వాలనుకున్నావా? దేనిని మిస్ కావద్దు. అది ఎలీషా కలిగి ఉంది. కృప కలుగునుగాక. మనము ఒక 10 రోజులు 20 రోజులు 1 నెల రోజులు ఈరోజు ప్రసంగం ఉన్నాగా చేద్దామని స్టార్ట్ అవుద్ది. 1 నెల రోజులు బాగా సాఫీగా సాగిద్ది. కరెక్ట్గా నెలకి ఏదో ఒక బ్రేకు పడిద్ది. ఆ బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ 31 డిసెంబర్ 31 దాకా ప్రైజ్లా
ఇక గేరు పడదు, బ్రేకే. అర్థం అవట్లా? ముందుకు పోవడానికి గేరెత్తే కదా ముందుకు పోయేది, గేరు పడదేక ఇక బ్రేకే. అర్థమైందా? ఇక 31న డిసెంబర్ 31 తారీఖున గుర్తొస్తుంది, అరే రే రే బ్రేక్ పడి చాలా నెల్లయిందే. అప్పుడు 31కు 31వ తారీఖున మరలా రాత్రి తీర్మానాలు అవుతాయి. ఫస్ట్ కానీ ఏదైనా చేయాల్సిందే. ఇక 2024 దున్నాల్సిందే. ఆ ఇయర్ ప్లాన్ అంతా చూడగానే అమ్మో ఎంతది ఆడుదున్నతోలు మనం ఇప్పుడు అట్లాగే ఉందా? జీవితాలు అట్లాగే ఉంది. ఇప్పుడు ఎలీషా గారిది అలాంటిది కాదు, అది నేను చెప్పాలనుకున్నాను. ఎలీషా గారిది అలాంటిది కాదు. ఏలియా వదిలిపెట్టేళ్ళిన పనిని ఎంతగా మండించాడంటే, ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. ప్రవక్త దాని గురించి చాలా బాగా చెప్పాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా వర్తమానం తప్ప ఏ వర్తమానం ఆయనకి ఎక్కిందా? మరి ఎక్కడ కూర్చొని కూడా ఇది వర్తమానమేనా అని ఆలోచన నీకు ఉందనుకో, దాని అర్థం ఏంటి? ఎక్కడ కూర్చొని కూడా వర్తమానం, ఇంకా ఇది వర్తమానమేనా, ఇది పరలోక రాజ్యానికి వెళ్ళే దారేనా, ఇంకా డౌట్లోనే అనుకో నీకు, ప్లీజ్ దయచేసి సర్దుకో వెళ్ళు. అంతకాడికి నేనేం చెప్పలేదు. ఇది చెప్పే టైం కూడా కాదు నీకు నేను. ఇది ఎత్తబడే సమయం, పలుకుబడిన మాట సమయం, అన్నిటి నుంచి వేరే సమయం. కృప కలుగునుగాక. ఫ్లైట్ కోల్తుందని అనౌన్స్ వచ్చింది. ఏం చేస్తా ఇప్పుడు? ఆకాశంలో ఎగురుతున్నావు అబ్బా, ఫ్లైట్లో విమానంలో ఎక్కావు. ఏంది, గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్తున్నావు. కరెక్ట్గా మధ్యప్రదేశ్కి వెళ్ళిన తర్వాత అన్నాడు ఫ్లైట్ వెళ్తుంది అన్నాడు. బతకాలనుకున్న వాళ్ళు దోకండి అబ్బాయి అన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు? అన్నీ రెడీ చేస్తారు అక్కడ. కృప కలుగునుగాక. సీట్ బెల్ట్లు తీస్తారు ముందు, నీకు శుభ్రంగా ఆ పారాషూట్ని ఇస్తారు, కళ్ళజోళ్ళని ఇస్తారు, మీకు అన్నీ ఉంటాయి, లోపల ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయనడు నువ్వు మాకు సంబంధం లేదు, నువ్వు గాల్లో చేస్తావో కిందకి పోయిన తర్వాత చేస్తావో మాకు తెలియదు, నీకు మాత్రం మేము ఇవ్వాల్సిందే అని తగిలిచ్చి మేము దూకుతున్నాం. బతకాలని దూకు, లేకపోతే లేదంటే ఉన్నా చచ్చిపోతాం, దూకినా చచ్చిపోతాం అనుకున్నాడు. ఎట్టా చేస్తాడు. కానీ నేనేం చెప్పబోతానంటే, వెంటనే నిన్ను రెడీ చేస్తారు, నిన్ను మెంతగా మోటివ్ చేస్తారు వాళ్ళు. ఇలా ధైర్యంగా ఉండు, ఇలా ధైర్యంగా ఉండు, ఇలా ఉండు అని కేకలేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక్క దెబ్బకి అక్కడే పోతుంది వాడు ప్రాణం. ఫ్లైట్ బ్యాల్స్ అయిపోద్ది. ధైర్యం చెబుతూ ఉంటారు అక్కడ ఉండి. ఏం చేయాలి ఇప్పుడు? బ్రతకటానికి చూసుకోవాలి. కృప కలుగునుగాక. ఈరోజు మెసేజ్ అది సార్. మెసేజ్ అంగీకరిస్తావా అంగీకరించవా నీ చేతిలో ఉంది. కానీ ఇది మాత్రం పేలే సమయం. నీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా వినపడుతుంది. ఇది పేలే సమయం, ఇది ఎత్తబడే సమయం, ఇది సరి చేసుకునే సమయం. ఒక చిన్న విషయం వాడు సరి చేసుకునే సమయం. హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధాత్ముడు మనకి ఏ మాట చెప్పినా భారమైన హృదయంతో రాశాడు తప్ప కాలక్షేపం కొరకు రాయాల. నిజమేనా? కాలక్షేపం కొరకు రాశాడయా? మరి ఈ గ్రంథం ఎక్కడే ఉండేది, గూట్లోనే ఉండేది ఎప్పుడు. కానీ అర్థం కాదు, ఎప్పుడో ఒకసారి అర్థమైంది నీకు కదా. ఇప్పుడు ఒక మాట గుర్తు రావాలనుకో, అక్కడ ఏముందో చూడాలనుకోని వెంటనే తీయగానే అద్దెం ఆడే ఉండి, వచనాలు కూడా ఆడే ఉంటాయి. కాగితం చెప్పగానే వస్తే చదువుకుంటే మరలా గూట్లని పెడతాం. అది కాదు బైబిల్ చదవటం అంటే. ఆ జ్ఞానం చదివితే ఇక్కడ ఇది ఉందా, ఓకే దేవుని స్తోత్రం, పాస్కర్ ఎప్పుడు అడిగినప్పుడు చెప్పడానికిలే, అందుకని చూసి ఆడు పెట్టుకున్నాం, జ్ఞానం వచ్చింది.
కృప కలుగును గాక. అది కాదు ఆయన చెప్పింది. ఏమాన్, అసలు ఈ అక్షరాలన్నీ లోపల ప్రింట్ అవ్వాలన్నాడు. అమ్మా నాకు సమయం లేదు చెప్పడానికి. ఇక ఒక వాక్యం చదువుదాం, ఇప్పుడు చదువుదాం. చక్కని ఒక మాట ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. అయ్యా, లోకం నుంచి వేరవ్వండి ప్రభురాత్రి బంధు తీసుకునే పిల్లలు. అలా కాకుండా మీరు ఏమాత్రం కూడా ఉపయోగపడలేరు. ఓకేనా? 14 వస్తుంది, చదువుతున్నాం. 5:14, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ఈ గడిలో ఉన్న ఆత్మది. ప్రతి ఒక్కరు ధైర్యం చెడున్నారు. జబ్బులు వచ్చి, బాధలు వచ్చి, శోధనలు వచ్చి ధైర్యం చెడున్నారు. భార్య ఇంటలేదు మాట, భర్తకి ధైర్యం ఏడుంది? భర్త ఇంటలేదు మాట, భార్యకి ధైర్యం ఏడుంది? ఉందా? ఒక మనిషిని కృంగదీసేది ఎవరో తెలిసిన? ఒక వ్యక్తి బాగా కుంగేది ఎక్కడో తెలిసిన? స్త్రీ అయినా పురుషుడైనా తన భర్త విషయంలో, తన భార్య విషయంలోనే. ఇంకెక్కడ కుంగురోళ్ళు? ఎక్కడ కుంగురోళ్ళు? తన భార్య చక్కని సపోర్ట్ ఉందా? తన భర్త చక్కగా తన వాక్యానికి లోబడి వాక్యం దగ్గర తీసుకెళ్లే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి? కుంగురోళ్ళు. బయట నుంచి ఎన్నొచ్చినా వాళ్ళు ఎంతగా అంటే సింహాలా ఉండి ఎదిరిస్తారు. కానీ ఒక భర్త, భార్య, వాళ్ళ ఇరువురిలో ఏదైనా తేడా ఉందా? వాళ్ళు కృంగిన జీవితాలై కృంగుంటారు వాళ్ళు. ఒక క్రైస్తవుడు మాత్రమే వాళ్ళని లేవనెత్తగలడు. దేవుడు మాత్రమే లేవనెత్తగలడు. కానీ దేవుడు ఎక్కడుండి లేవనెత్తుతాడు తెలిసిన? క్రైస్తవుడిలో ఉండి లేవనెత్తుతాడు. అది చెప్తున్నాడు ఆయన. అలాంటి ఎన్నో కుటుంబాలు ఈ రోజున కృంగిపోయి ఉన్నాయి, కృంగి ఉన్నాయి. మెసేజ్ భలే ఉందన్న, సూపర్ మెసేజ్, అద్భుతమైన మెసేజ్. ఇది ఎంత బాగుందంటే ఈ మెసేజ్ తప్ప ఇంకొక మెసేజ్ లేదు. ఇదే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళే మెసేజ్ అని చక్కగా సాక్ష్యం ఇస్తాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితాలు ఎలా ఉంటాయి తెలిసిన? కృంగి ఉంటారు, కృంగి ఉంటారయ్యా. అయ్యా సువార్త పని ఉందంటే రాలేనంటాడు. ప్రాబ్లం మనకు చెప్పడు, రాడు. నేను ఒక మంచి విషయం చెప్పనండి. నన్ను 2024లో భార్యలకి, భర్తలకి, ఇద్దరికి, మీకేదైనా దేవుడు 2024లో పోయిన టైం మనకి ఇలా రాదు కాబట్టి చిన్న పని దేవుడు నీకు చెప్పడానికి కానీ వస్తే అది మొయ్యటానికి, ఆ కాడిని, ఆ పని చేయటానికి దేవుడు నీకు కానీ అవకాశం ఇస్తే, నీ ఇంటికి భర్తగా, భార్యగా, ఇరువురు చెబుతున్నాను, దానిని వెనకేయగాకండి, ముందుకు తీసుకెళ్ళండి, ముందుకు తీసుకెళ్ళండి. నీ భర్త వెళ్తుంటే ఆపకు, నీ భార్య సపోర్ట్ చేస్తారంటే ఆపకు. అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. చక్కగా ముందుకెళ్ళండి, దీవించబడతారు అంతే. ఇవి నేర్చుకోండి మీరు. సమయం పోయింది, రాదు మీకు. దేవుని స్తోత్రం. ఓకేనా? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. ఊతంటే ఆ బలహీనంగా ఉన్న వారికి నీకు చేతనైనంత వరకు సహాయం చేయి. అది ఊతనీయటం. నీకు చేతలైనంత వరకు సహాయం చేయి. నిజమేనా? వాడికి ఎట్లా నీకు సపోర్ట్ చేయాలనుకుంటే అట్లా చెయ్యి. డబ్బు సహాయం చేయాలనుకుంటామా? చెయ్యి. ప్రార్థన సపోర్ట్ చేయాలనుకుంటా ఇవ్వు.
అతని దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడాలనుకుంటామో మాట్లాడు. ఏ రీతిగా అతనికి సహాయం చేస్తే అతను రికవర్ అవుతాడు చూడు, అతనికైతే సపోర్ట్ చేయి. అది ఓతనీయటం. బలహీనుడిగా ఉన్న వ్యక్తి నీకు కనబడితే మన సంఘంలో అతనికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, మేమున్నాం సహోదరుడా నీకు, మేమున్నాం సహోదరు నీకు, ఎందుకు ఇలా డేలా పడ్డావు అని ఓతని అన్నాడు ఆయన. ఓతని సంఘంకి వెళ్ళి వాళ్ళని ధైర్యపరచు. ప్రజలా ఒక పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిగా అది నీ డ్యూటీ. కృప కలుగునుగాక అని అంటాడు. బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి. దాని అర్థం ఏంటి తెలిసిన ఏంటి? తొందరపడి ఎవరిని కామెంట్ చేయకు, తొందరపడి ఎవరిని కామెంట్ చేయకు. ఒకడు బలహీనుడు ఉంటాడు, ఒకడు ఇతను శోధనలో పడేవాడు ఉంటాడు, ఒకవేళ ఎవడన్నా కానీ శత్రువుకు దొరికినోడు ఉంటాడు. ఈ అంటే మెసేజ్లకు వచ్చి ఎవడన్నా పాపంలో పడినోడు పాపంలోనూ ఉంటాడని నేను అన్నాం, నేను అది నమ్మను. ఏదైనా చిన్న శోధనలో పడ్డాడనుకో వాడు అక్కడే ఉంటాడు, నేను నమ్మను. వాడు అక్కడి నుంచి బయటికి రావడానికి కొట్టుకుంటా ఉంటాడు. వాడికి నువ్వు సేవతోని పడతాడు, వాడు ఎక్కడో జారి పడతాడు, ఎక్కడో బలహీనలో ఉంటాడు. వాడిని అక్కడ వదిలేయకు. అతడికి వర్తమానం చెప్పడానికి దీర్ఘశాంతం కలిగి ఉండు. ప్రైజ్లా ఒక మాటని నువ్వు మంచోడు కాదు, చర్చకొత్తని ఇలా చేస్తున్నావు అంటే చాలా ఈజీ. కానీ అతడికి దీర్ఘశాంతముతో అతడికి వర్తమానం చెప్పడం చాలా కష్టం. అతడికి వర్తమానం చెప్పాలి. సహోదరుడా, మనం ఈ పాపం చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. సహోదరి, ఈ పాపం చేయటానికి దేవుడు మనను ఎన్నుకోలేదు. నువ్వు చర్చకొచ్చి కూడా ఈ పాపం చేస్తున్నావంటే అని కనీసం ఆమెకు చెప్పలేకపోయినా, అతనికి చెప్పలేకపోయినా భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సహోదరుడు ఇలా ఉన్నాడు, ఈ సహోదరి ఇలా ఉంది, ఇలాంటి శోధనలు వాళ్ళ ఇంటికి వస్తున్నాయ్యా, ఇలాంటి శ్రమలు వాళ్ళ దగ్గరికి అలుముకుంటున్నాయ్యా, వాళ్ళు అక్కడ పడిపోవద్దయ్యా, అక్కడ వాళ్ళు జారిపోవద్దయ్యా, అక్కడ వాళ్ళు లోకంలో కలిసిపోతారేమోనని భారమైన హృదయంతో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. సరి చేయబడతారు వాళ్ళు. ప్రజలా అంటాడు. ఇదంతా సంఘ క్రమంలో మనం చేయాల్సిన పనులు అంటాడు. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునేది. ఎవడు కీడు చేయకూడదు. నాకు నచ్చిన మాట బాగా బైబిల్లో. నువ్వు ఎవరికి కీడు చేయకుండా ఉన్నావు అనుకో, తద్వారా ఏం జరిగింది? నీకు కూడా ఎవడు కీడు చేయడు. సింపుల్. నువ్వు ఎవరికి కీడు చేయొద్దు. నీకు దగ్గరగా ఉన్నవారి దగ్గర ఇది నీకు పరీక్ష వస్తుంది. దూరంగా ఉన్నవారు కాదు, దగ్గరగా ఉన్నవారి దగ్గర ఇది పరీక్షకు వస్తుంది. నీకు కీడు చేయొద్దు, కీడు చేయొద్దు. దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గరికి. వీడు నమ్మక ద్రోహి అని ఎవరంటే తెలిసిన? నమ్మిన వాళ్ళకి మోసం చేస్తే, నమ్మిన వాళ్ళకి వీడు ద్రోహం చేస్తాడ్రా, నమ్మిన వాళ్ళని వీడు మోసం చేస్తాడ్రా అని చెప్తూ ఉంటారు మనకి. ఎక్కడ వాళ్ళు ఉంటారు? దగ్గర ఉండే వాళ్ళు. అలాంటి వారికి మనము కీడు చేయకూడదు. కీడు చేయకూడదు నేర్చుకునేది అక్కడే, మన దగ్గరగా ఉన్న వాళ్ళని. అప్పుడు దూరంగా ఉన్నవాడు కూడా కీడు చేయలేము. కాబట్టి కీడు చేయకుండా మనం నేర్చుకోవాలి. ఇంకా దగ్గరగా మాట్లాడాలంటే నీ భార్యకి, నీ భర్తకి కీడు చేయదు. ఇక్కడ నేర్చుకో. ఇంకెవ్వడు కీడు చేయవు. నీ భార్యకి, నీ భర్తకి ఓపెన్ మైండ్తో ఉండు. ఓపెన్ మైండ్తో ఉండు. నీ భర్త దగ్గర ఓపెన్ మైండ్తో ఉండు. నీ భార్య దగ్గర కీడు చేయలేవేక. నీ ప్రమాణాలకు కట్టిబడి ఉంటావు కదా.
మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, అనేక మంది ఎదురవుతూ ఉంటారు. అర్థమవుతుందా? శత్రువు ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఒంటరిగా మనం ఉండకూడదు. సహవాసానికి రావాలి అన్నాడు ప్రవక్త. నువ్వు ఒంటరిగా ఆలోచన చేయకూడదు ఎప్పుడు. నీకు బాధ ఉంది, నీ భర్త ద్వారా బాధ ఉంది, నీ భార్య ద్వారా బాధ ఉంది, లేకపోతే ఇంకొకరి ద్వారా బాధ ఉంది. ఒంటరిగా ఆలోచన చేయకు. నీ బాధలు దేవుడికి చెప్పుకో. ఇంకా ఇదేం చెప్పుకోంటే నీ సహోదరులకు చెప్పుకో, నీ సహోదరికి చెప్పుకో. అవి దిగిపోతాయి. కానీ ఒంటరిగా ఆలోచన చేయకు. అప్పుడేమవుతుంది? ఒంటరిగా ఆలోచన చేస్తే దెయ్యం నేను మీద దాడికి వస్తాయి. అందుకని సహవాసంలో చక్కగా ఏదైనా కానీ నీకు దగ్గరగా ఉండే స్నేహితులకి షేర్ చేసుకోవచ్చు. చక్కగా ఆ భారాన్ని దించుకోవచ్చు. లేదా ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకోవచ్చు. ఇలాంటి శోధనలు మాకున్నాయి, ఇలాంటి శ్రమలు మాకున్నాయి. భర్తను కానీ భార్యని కానీ ఎప్పుడు నిందించి ఇతరులకి చెప్పకూడదు. ఎందుకంటే ఆమె నీ శరీరం, ఆయన నీ శరీరం. నిందించి చెప్పకూడదు. ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా వాళ్ళు తక్కువ చేసి నిందించి చెప్పకూడదు. ఓపెన్ మైండ్కి రావాలి. ఎందుకు ఈ మాట నేనంటే, కుటుంబంలో మీరు చక్కగా కట్టబడితే ఏంటి, బయట ఉన్నాయి చాలా ఈజీగా డీల్ చేస్తారు. శుద్ధమైన మనస్సాక్షి ఉండదు, అప్పుడు జయించిన మనస్సాక్షి ఉండదు అక్కడ. అప్పుడు చక్కగా డీల్ చేస్తారు బయట. ఇదంతా మన డ్యూటీ చెబుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నది. దేవుని స్తోత్రం. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ, ఒకసారి కాదు ఎల్లప్పుడూ, అవునా, మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ప్రైజ్లా. ఒకసారి కాదు, ఎల్లప్పుడూ మేలైన దానిని వెంటాడండి అన్నాడు. ఒకసారి కాదు, ఎల్లప్పుడూ అదే చేయండి. మేలే చేయండి. మేలు చేసి కీడొచ్చినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. కానీ మేలే చేయి, అదే అని అంటాడు. మేలు చేయండి. దేవుని స్తోత్రం. ఓకేనా? ఈ ఎడతెగక, ఇది అద్భుతమైన పదం. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎడతెగకంటే మరొక మాటలో ముగించబోతున్నాం. ప్రార్థన చేయటం అంటే దేవుని ముఖ సన్నిధికి, ముఖ కాంతికి, ఆయన ముందుకు వెళ్ళటం. ఇదే ప్రార్థన. ఎవరితో మాట్లాడతా ప్రార్థన అంటే? నీ భర్తతో కాదు, నీ భార్యతో కాదు. ప్రార్థన అంటే ఎవరితో? దేవుడితో మాట్లాడుతున్నాం. అంతేనా? కృప కలుగునుగాక. కొంచెం వెళ్ళాలి, అది చెప్పే సమయం కాదు. ఇక యేసు ప్రభువారు ముందుకు వెళ్తున్నాం, సింహాసనం ముందుకు వెళ్తున్నాం, నీతి సూర్యుడు ముందుకు వెళ్తున్నాం. కృప కలుగునుగాక. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఏమంటాడు? ఆయన ముఖమును చూడటం అనేది మర్చిపోవద్దు. కృప కలుగునుగాక. నీ ప్రార్థన గురించి కొంచెం ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రార్థన అంశం అద్భుత. అసలు దాన్ని ముగించలేడు ఎవరు. ప్రార్థన ముగించేది ఎవరు లేరు. ఆ సబ్జెక్టుని ఎవరు ముగించలేరు. అది అంత పెద్ద సబ్జెక్ట్ అది. కానీ పౌలు గారు ఒక్క మాటతో తగేశాడు. ఎడతెగ్గ చేయండి, ఎడతెగ్గ చేయండి. ఆ మాట ఎట్టుందో తెలిసిన? దేవుని స్తోత్రం. నువ్వు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తే ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. కృప కలుగునుగాక. ప్రార్థన అనేది దేవునిలో ఉన్న జీవాన్ని నీలోనికి పంపేటట్టు చేసే సమయమే ప్రార్థన సమయం. దేవునిలో ఉన్న జీవము నీలోనికి, నీ నరనరాలోకి చొచ్చుకొని పోయేటట్టుగా ఆ అభిషేకం దిగే స్థలమే ప్రార్థనా స్థలం. దీన్ని మీరు ఎడతెక్కకుండా చేయండి అన్నాడు ఆయన. ఒకవేళ కానీ నీకు ఏదైనా బాధ ఉందనుకో, కూర్చో, 1 గంట ప్రార్థన లేకపోతే 2 గంటలు ప్రార్థన చేయి. చక్కని అభిషేకం నీ మీదకి వస్తుంది. చక్కని అభిషేకం వస్తుంది.
ఆ బాధ అంతా పోద్ది, ఆ కన్నీరంతా పోద్ది, ఫ్రెష్ అవుతుంది, నమ్మళమవుతుంది. ఎంత బాధతో వెళ్ళి కూర్చుండో అంత ఫ్రెష్ అవుతుంది. అప్పుడు నీకు ఇలాంటిది అసలు ఆలోచన, నువ్వు నేనున్నాను చాలు ప్రభు, నాకు ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, నాకు నేనున్నా, చచ్చిపోతే నీ దగ్గరకు వస్తా. ప్రైజ్లా. చాలామంది ఎట్లంటారు, ఎప్పుడు తొందరగా నన్ను తీసుకెళ్తా వాడికి. ఇలాంటి ప్రేమలు పుడతాయి అక్కడ. ఆయన నువ్వు అంతగా కలిసిపోయేటట్టుగా చేసేది ప్రార్థన. ఒక మాట చెప్పాలంటే నీకు ఎన్ని బాధలు ఉన్నాయో అవన్నీ ఒక్క గంటలో మటుమాయం చేస్తుంది. అది ప్రార్థన. ఇప్పుడు ఎడతెగక ప్రార్థన చేసే పిల్లలు సంఘానికి బాగా ఉపయోగపడతారు. ప్రైజ్లా. ప్రార్థించే బిడ్డలు సంఘానికి ఎడతెగక ఉపయోగపడతారు. నేను నమ్ముతా దాన్ని. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన పరుడిగా ఉంటే సంఘానికి బాగా ఉపయోగపడతావు. కృప కలుగునుగాక. అంతేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి విషయం అందున కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను అద్భుతమైన వాడు. ఏం జరిగినా స్తుతి చెప్పు, ఉన్నా చెప్పు, లేకపోయినా చెప్పు. ప్రైజ్లా. ఉద్యోగం వచ్చినా చెప్పు, రాకపోయినా దేవా స్తోత్రం చెప్పు. 10th క్లాస్ పాస్ అయినా చెప్పు, పాస్ అవ్వకపోయినా స్తోత్రం ప్రభు అను. హల్లెలూయా. ఏం జరిగినా దేవా నీకు స్తోత్రం అను. నీకు రెండో చెప్పొద్దు. అవునా? కృప కలుగును గాక. ఊరికి నన్ను నరుతుండయ్యా, దేవా నీకు స్తోత్రం అయ్యా అని. ఏంటండి? ఊరికి నన్ను నరుతున్నారు వాళ్ళు, అందరి పడుక దేవానికి స్తోత్రం అను. హల్లెలూయా. ఏం జరిగినా దేవునికి స్తుతులు చెప్పు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది చెప్పటం ఏమైతే తెలిసినా ఏమైంది, అసలు ఆయన నిన్ను వదిలిపెట్టుకు వెళ్ళవడం. ఇంకా చూసావా, నా బిడ్డ ఏం జరిగినా నాకే చెబుతుందాన్ని. ప్రైజ్లా. కృప కలుగును గాక. కింద ఒక అద్భుతమైన మాట అన్నాడు, ఆత్మను. డ్యూటీ ఎవరిది? మా అందే కదా. ఆత్మను ఆర్పుకుడు. దేవుని స్తోత్రం. ఆత్మ అనేది ఒక దీపం అన్నాడు, అది వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే నూనె పోయాలి. ఇంతకు నూనె ఎవరు పోయాలి? నూనె ఎవరు పోయాలి అన్నా? కృప కలుగును గాక. ఎవరు సార్ నూనె ఎవరు పోయాలి? ఎవరో పోతే తిని వెట్ట వెలుగుతావా? నువ్వే పోసుకోవాలి అక్కడ. ప్రైజ్లా. నూనె నువ్వే పోసుకోవాలి అక్కడ. మరి అదే క్రైస్తవ జీవితంలో వారి క్రియల చొప్పున ప్రతిఫలం అన్నాడు ఆయన. హల్లెలూయా. నూనె నువ్వే పోసుకోవాలి, ఎవరో పోయారు అక్కడ. కాబట్టి చక్కగా అది వెలిగేదానికి నూనె పోయాలి. వస్తావా? ఉంది నూనె, మరి నువ్వే తీసుకోవాలి. దేవుని స్తోత్రం. దాన్ని చెప్పడానికి సమయం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇప్పటికే సమయం అయిపోయింది అనుకుంటారు. అబ్బో, కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటా. నేను లోకం నుంచి వేరి కండి, పూర్తిగా లోకం నుంచి వేరి అయిన పిల్లలే ప్రభురాత్రి భోజనం తింటారు. అయ్యా, ఇంకొక మాట, జయించిన పిల్లలు దీన్ని తింటారు. అంతేనా? ఎవరు? జయించిన వారు తింటారు. ప్రజలా. జయించకుండా దీన్ని తినలేవు. అసలు అది భోజనం కాదు, ప్రభురాత్రి భోజనమే కాదు. జయించిన వారు తింటారు. అబ్రహాం సంతానం జయించి తినిద్ది అన్నాడు. కృప కలుగును గాక. జయించి తినిద్ది. అంత మాత్రమే కాదు. ప్రజలా. ఇక్కడి నుంచి వెళ్తే ఏం తీసుకెళ్తావు ఇంటికి? ఏమాన్. కృప కలుగును గాక. ఏం తీసుకెళ్తావు ఇంటికి చెప్పండి? కృప కలుగును గాక. ఏమాన్. ఆయన జయించి వస్తా ప్రభురాత్రి భోజనం తీసుకొని ఇంటికి వచ్చాడు. ఏమాన్. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కొల్లగొట్టిన సొమ్ము తీసుకొచ్చి శారమ్మకి ఇలా ఏమిచ్చాడు మరి? శారం ఎదురు చూస్తుంది ఇంటికాడ. 90 సంవత్సరాల ముసలమ్మ ఎదురు చూస్తుంది కదా. ముసలోడు యుద్ధానికి వెళ్ళాడు, ఎవడన్నా ఆడను బాధిండేమో, ఎక్కడ పడ్డాడని ఎదురు చూస్తుంది ముసలమ్మ. కానీ ముసలోడు వచ్చేటప్పుడు ముసలోడుగా రావట్లా, హడావుడిగా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంది ఆ హడావుడి? ప్రైజ్లా. వాళ్ళు పనులు చెబుతున్నారు, యుద్ధంలో జయించామని.
యుద్ధంలో జయించి వస్తున్నాం. దేవుని స్తోత్రం. ఓ మంచి ఊపి మెడుతున్నాడు మా ముసలోడు. ప్రైజ్లా, హల్లెలూయా. ఆయన చెప్పుంటాడు అక్కడ, నేను యుద్ధంలో జయించినందుకు ఈ ఆనందం లేదు శారమ్మా. హల్లెలూయా. నన్ను మెల్కీషెదెకు కలుసుకున్నాడు. మెల్కీషెదెకు కలిశాడు నన్ను. ఇరువురు కలుసుకున్నావు అక్కడ. అబ్బా, నా శరీరంలో ఏదో మార్పు జరిగింది. ఏం తిన్నావేంది? ఆయన ప్రభు రాత్రి భోజనం పెట్టాడు. హల్లెలూయా. మరి శారమ్మ అంటది, నాకు లేదే. నేను తింటే నువ్వు తిన్నట్టు శారమ్మ. ఆ టయానికి ప్రైజులా కృప కలుగునుగాక. ఎందుకంటే మరమ మట్టు పోతుంది. ఆ రోజున అబ్రహాం గారు తిన్నారంటే శారమ్మకి వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. ఆమంద ఏమేనంది, ఆమె కూడా బాబులకి వెళ్ళింది. కృప కలుగునుగాక. ఆయన ఆమెనన్నాడు, ఏం కూడా ఆమెనంది. ఏం కూడా జీవం వెళ్ళిపోయింది. 14 అధ్యాయులు ఇద్దరు తిన్నారు. 18 అధ్యాయులు చిన్నగా శరీరాలు మారినాయి. మారేటప్పుడు ఒకరితో మారింది, ఇద్దరు మారిందా? అది ఎందుకు? తింది ఒక్కడేగా. కృప కలుగునుగా. తింది ఒక్కడేగా. మరి ఆయన శరీరం మారాలి కదా. మరి ఏం శరీరం ఎందుకు మారింది? అదే ఏదైతే తిన్నాడో దానికి ఆమె చెప్పిందేమో. హల్లెలూయా. నీ ముఖానికి ఆయన కలిసాడు, నువ్వు తిన్నావా ఆయన అందానికి ఏమా అయిపోయేది. అట్టన్నామే, నా యజమానుడా, నువ్వు కలుసుకోవడానికి తగిన సమర్థత కలిగిన వాడివే. నా యజమానుడా, ఆ జీవం తినడానికి అర్హుడివే. నా యజమానుడా, నువ్వు జయించే వ్యక్తివే. నువ్వు తిన్నావంటే నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు ఉడతలు కలగమని చెప్పాడు. ఉడతలు పలకగానే కలిగింది. హల్లెలూయా అని చెప్పగానే బ్రదర్ అది సత్యమే, అది సత్యమే. దాన్ని నేను నమ్ముతున్నా. దేవుడు నీ చేత పలికించిన మాట సత్యమే. అప్పుడన్నాడు ప్రవక్త, నీకేం కావాలి కోరుకో. ఇప్పుడు హ్యాపీ ఏం కావాలి నీకు? దేవుడు చెబుతున్నా, నువ్వు కోరుక, ఏది అడిగితే ఇస్తానంట. అది ఆమె తప్పిపోతా ఉంది. ఇన్ని ఏం కోరుకోవాలి, ఏం కోరుకోవాలని. అప్పుడు చూసింది ఆ ఇద్దరు మారు మనసు లేని పిల్లలు అక్కడ ఉన్నారు. బ్రహ్మం గారు, అయ్యా నా ఇద్దరు పిల్లలకు మారు మనసు కావాలి, రక్షణ కావాలి. ప్రవక్త అన్నాడు, వాళ్ళకి రక్షణ వచ్చును గాక. హ్యాపీ తన పిల్లలకు రక్షణ తీసేసుకుంది. కృప కలుగునుగా. ఆ రోజు అబ్రహాం గారు తీసుకొచ్చిన మెసేజ్ని శారమ్మ ఆమెను శరీరం మార్చుకుంది. ఇప్పుడు బ్రహ్మం గారు తీసుకొచ్చిన మెసేజ్ని హ్యాపీ ఆమె అని చెప్పింది, పిల్లలకి రక్షణ తీసుకుంది. ఈరోజు ఇదే వర్తమానం నువ్వు తీసుకుంటే హల్లెలూయా, నీ బాడీ చేంజ్ అవటం ఖాయం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీకు కృపనిచ్చును గాక. లోకం నుంచి పూర్తిగా వేరవుదురు గాక. తల ఉంచుతా ప్రార్థన చేద్దాం. తల ఉంచుతా ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవానికి వందనాలు. మధురం మధురం స్వామిది. ఎంత అద్భుతమైన కృపది, ఎంత అద్భుతమైన కృపది. నాలాంటి పాపిని ప్రేమించి నాలాంటి నీచును రక్షించిన అద్భుతమైన కృపది. అయ్యా, నీ కృపయ మమ్మల్ని వెతికింది. నీ కృపయ మమ్మలను తండ్రి ప్రభువా, ఎంత అద్భుతమైన కృపది. ఈ లోకం నుంచి వేరు చేసింది కృప, పూర్తిగా వేరు చేసింది అవిశ్వాసం నుంచి కృప. తండ్రి, నీ కార్యములను ప్రభువా మా జీవితంలో జరిగించేదానికి
అపరిపూర్ణమైన వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చేదానికి మమ్మల్ని వెంటాడుతుంది కృప. తండ్రి, ఇది కృప తప్ప మరొకటి కాదయ్యా, ఇది కృప తప్ప మరొకటి కాదయ్యా. తండ్రి, ఇంకా ఎవరైనా ఇక్కడ కృప పొందని పిల్లలుంటే వారు కృప పొందుకుందురు కాక, వారు కృప పొందుకుందురు కాక. దేవా, ఇక్కడ ఎవరైనా ఇంకా కృపను పొందని పిల్లలుంటే కృపను పొందుకుందురు కాక. దేవా తండ్రి, మా పాపములను మా దోషములను దయతో క్షమించయ్యా. తండ్రి, బలహీనమైన శరీరాలతో ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా, సృష్టిలో ప్రతి జీవి నీ నోటి మాట కొరకు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసయ్యా. అంతకంటే శ్రేష్ఠులమైన మేము నీ జీవం కలిగిన మాటల కొరకు ఎదురు చూసి ఈ స్థలానికి వచ్చామయ్యా. మాకు మేము కూడా రాలేదయ్యా ఇక్కడికి, నువ్వు ఆకర్షించావు కాబట్టి వచ్చాం అయ్యా. ఆశతో వచ్చిన నీ పిల్లలు హృదయాలను తృప్తిపరచడానికి ఇక్కడ ఉన్న దేవుడు నాయన. తండ్రి అయ్యా, ఎంత మంచి క్రమము నువ్వు కలిగి ఉన్నావు. నీ పిల్లలు ఏ రీతిగా ఉండాలని కోరుకున్నావో ఆ రీతిగానే నీ పిల్లలు ప్రభువా పరిపూర్ణులుగా అయ్యి నిన్ను సంతోషపెట్టాలని ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి నీకు వందనాలు. వారి యొక్క కోరిక ఉన్నది ప్రభువా, మీ ఆశను నెరవేర్చే బిడ్డలుగా వారు ఉండాలనే ఇక్కడికి వచ్చారు ప్రభువా. తండ్రి, బిడ్డలందరిని దీవించు, కృపచూపు దేవా. తండ్రి అయ్యా, నీ శరీరం తినడానికి, నీ రక్తం తాగటానికి అది జయించిన వారు చేసే పని అన్నావు. ఒక పాపి చేసే పని కాదు, జయించిన పిల్లలు చేసే పని అన్నావు. ఎలీషా ఈ ఆకలి దప్పిక కలిగి ఆ జీవమును పొందుకొని ఇజ్రాయెల్ దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు చూసాం. ఈ రాత్రి ఈ జీవమును తీసుకెళ్తున్న నీ పిల్లలు వారున్న స్థలాలలో అనేక మందికి ఆశీర్వాదకరముగా అయ్యా, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే బిడ్డలుగా, నెమ్మది లేని బిడ్డలకి నెమ్మది ఇచ్చే బిడ్డలుగా, ప్రభువా బలహీనులైన వారికి బలమునిచ్చే పిల్లలుగా, చెడిన హృదయాలకు ప్రభువా జీవమును అందించే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఉండురు గాకయ్యా. ప్రతి ఒక్క నారిదికి దీవించయ్యా. తండ్రి, నీ శరీరం తినడానికి, నీ రక్తం తాగటానికి మమ్మల్ని అందరినీ యోగ్యులు చేయమని వేడుచు ఈ గొప్ప మాటలను బట్టి స్తుతులయ్యా. అయ్యా, అవిశ్వాసం నుంచి పూర్తిగా వేరవకుండా నీతో మేము సహవాసం చేయలేము, పాపం నుంచి వేరవకుండా నీతో మేము సహవాసం చేయలేమని మాకు అర్థమైందయ్యా. ఈ రాత్రి మేము పూర్తిగా అవిశ్వాసం నుంచి వేరవి నీ కొరకు సాక్షులుగా ఉందుముగాక. అయ్యా, ఈ రాత్రి అలాంటి దీవెన మాకు దయచేయము. ఈ క్రమము మాకు తోడుగుణమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు తెలియజేస్తూ యేసుక్రీస్తుని మీ నామములోనే ప్రార్థించడికి వచ్చున్నాము తండ్రి. ఆమె ఆమె ఒక చిన్న వాక్యం చదువుకుందాం. అయ్యా, ఒక చిన్న వాక్యం, మధు చిన్న వాక్యం చదువమ్మా. అందరు కాముగా ఉండండి. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్లో వాక్యం చదవబడింది. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ తినేవారు రోగులవుతారు, చనిపోతారు. అది మీకు మీరు తెచ్చుకోవటం, మీ మరణాన్ని మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీ మరణమును మీరే తెచ్చుకునే వాళ్ళు అవుతారు. మీ రోగాలు మీరే తెచ్చుకుంటారు. ఒకవేళ కానీ పరిశుద్ధమైన జీవితం లేకుండా దీన్ని తింటే మీ మరణాన్ని మీరే తెచ్చుకుంటారు. ఒకవేళ ఏదైనా ఉంటే సమాధాన పడి తీసుకోండి. ప్రభు దగ్గర సమాధాన పడేది ఉంటే, లేకపోతే ఏ సహోదరుతోనైనా సమాధాన పడేది ఉంటే సమాధాన పడి తీసుకోవాలి. అలా సమాధాన పడకుండా తీసుకుంటే నీకే ఇబ్బంది. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సింది. చచ్చిపోవటం అంటే ముందు ఆత్మీయంగా చచ్చిపోతాం, ఆ తర్వాత శారీరకంగా చనిపోతాం. ప్రభువుకి సంబంధం లేని జీవితాలు అయిపోతాయి. మొట్టమొదటిసారిగా ఆత్మీయ చచ్చిపోతాం, వర్తమానం నీకు అర్థం కాదు. ఆ తర్వాత శారీరకంగా చనిపోతాం. ఒకవేళ నువ్వు సజీవుడిగా తిన్నావు అనుకో దీన్ని ఏంటి, అప్పుడు నువ్వు ఎలా ఉంటుందో తెలిసిన, ఈ లోకానికి వెలుగు, నువ్వు వెలుగుగా ఉంటావు. నువ్వు ఈ తిన్న పిల్లలు వెలుగుగా ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ స్థలం నుంచి నువ్వు వెలుగు కలిగి వెళ్తావు. అది దేవుడు రెడీ చేశాడు. అలా తినాలి. ఒకవేళ ఏదైనా నీకు ఇబ్బందికరంగా అర్హత లేకుండా తింటే నీ జీవితాలు అలా అవుతాయి అన్నాడు ఆయన. కాబట్టి రాత్రి ఈ విషయాన్ని గమనించి ప్రభు రాత్రి భోజనం తీసుకోండి. ప్రభువును దీవించును గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ క్రమానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తుతులు. ప్రభువా, నీ శరీరం తినటానికి, నీ రక్తం త్రాగటానికి ఒకవేళ ఇంకా ఏమైనా నీ పిల్లల హృదయాల్లో అర్హత లేని పరిస్థితులు ఏమైనా ఉంటే, నేరారోపణ చేసే హృదయాలతో ఉంటే వారు ఒప్పుకొని చుండగా క్షమించయ్యా. వారి పాపములు క్షమించు తండ్రి, వారి దోషములు క్షమించు ప్రభువా. మా అందరి పాపములు క్షమించు, మా అందరి దోషములు క్షమించు. నీ శరీరం తినడానికి, నీ రక్తం త్రాగటానికి తగిన అర్హత మా అందరికి దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి, ఈరోజు బ్రతికింది కృపే, రేపు బ్రతికేది కృపే. మా జీవితంలో ఒక నూతన దినం వచ్చిందంటే మేము కృపతోనే బ్రతుకుతాం ప్రభువా. మాకు మీరు తప్ప బ్రతికించేవారు ఎవరు లేరు. పూర్తిగా నీకు మేము సమర్పించుకుంటూ అయ్యా, నీ రక్తమును ఆశ్రయిస్తూ నాయనా, మా అంతరంగమును, మా శరీర సంబంధమైన ఈ బాహ్య శరీరమును రెండింటిని శుద్ధి చేసే తండ్రి నీవేనయ్యా. నీ రక్తంలో మమ్మల్ని కాడికి పవిత్రపరిచి నీ శరీరం తినడానికి, రక్తం త్రాగటానికి యోగ్యులుగా చేయమని క్రీస్తు నామమున అడిగివచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇటేద్దాం పురుషులు స్త్రీలు.